బైబిలును పాటిస్తే, ఈ ధర్మాన్ని పాటిస్తే, ఈ ధర్మం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు భూమి మీద నీ జీవితం కూడా బాగుంటుంది అన్నాడు. భూమి మీద నీ జీవితం కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు. దేవుడి వాక్యాన్ని పాటించినప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఎందుకంటే క్షేమంగా ఉంటామంటే, బైబిలు నీ సాటి మనిషికి, నీ పొరుగువాడికి మేలు చెయ్యి, నీ పొరుగువాడిని కాపాడు, నీ పొరుగువాడికి సహాయం చెయ్యు అని బైబిలు పదే 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 సమాజానికి నేర్పేది ఏంటంటే, పొరుగువానికి కీడు చేయొద్దు, పొరుగువానికి మంచి చేయి, మంచి చేయి, మంచి చేయి. బైబిల్ చదివినవాడు, బైబిల్ నేర్చుకున్నవాడు సమాజానికి మేలు చేస్తాడండి, మంచి చేస్తాడు. ఎప్పుడైతే అతను మంచివాడిగా బ్రతుకుతున్నాడో ఆటోమేటిక్గా దేవుడి దీవెన, దేవుడి కృప ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఈ ధర్మాన్ని గనక మీరు, ఈ ధర్మంలో ఉన్న కట్టడలు, ఈ ధర్మంలో ఉన్న నియమాలు, నిబంధనలు నువ్వు పాటిస్తేనట దేవుడి కృప మీద ఉంటుందట, దేవుడి సహాయం నీకు దక్కుతుందట. కారణం ఏంటంటే బైబిలులో దేవుడు చెప్పిన ప్రతి మాట ధర్మం. ధర్మాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు, ధర్మంగా మనం బ్రతుకుతున్నప్పుడు, ధర్మంలో ఉన్న మాటలు మనం పాటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృప మన మీద ఉంటుంది.